ఈరోజు మీ అందరికీ నేను మాయా నాణం గురించి చెప్పబోతున్నాను. ఇది వాస్తుశాస్త్రం మరియు ఫెంగ్షుయి నుండి ప్రేరణ పొందిన ఒక ప్రాచీన సంప్రదాయ పద్ధతి. దీనికి కావలసిన వస్తువులు 9 నాణెలు, ఎర్రదారం. ఇది మనకు ఐశ్వర్యాన్ని ఆకర్షించేందుకు మరియు ధన ప్రాప్తికి ఉపయోగపడుతుంది. ముందు మనం ఎర్ర దారాన్ని ఉపయోగించి 9 నాణేలను ఒక మాలలాగా గుచ్చాలి. గుచ్చిన తర్వాత మన ఇంట్లో మహాలక్ష్మి విగ్రహం కానీ, లాఫింగ్ బుద్ధా విగ్రహం కానీ, కుబేరుడి విగ్రహం, ఏ విగ్రహం ఉన్నా కానీ ఆ విగ్రహం యొక్క మెడలో మనం ఈ మాలను వేయాలి. 7 రోజులు, 14 రోజులు లేదా 21 రోజుల పాటు ఆ మాల విగ్రహం మెడలో ఉంచాలి. ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు: ఇంట్లో లేదా వ్యాపారంలో ధనప్రాప్తి పెరుగుతుంది, ఆర్థిక ఆటంకాలు తొలగిపోతాయి, సానుకూల శక్తి పెరుగుతుంది, అదృష్టం మరియు ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ పద్ధతిని శుక్రవారం లేదా పౌర్ణమి రోజున ప్రారంభించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది.